హలో వర్మ డార్లింగ్, శివ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ అవుతుంది కదా డార్లింగ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు, అది చూస్తారో చూడరో నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్ చెప్పినంత మాత్రాన ఏదో అయిపోతుందని నేనైతే అనుకోను. యా నీతో ఇదే పెద్ద తలనొప్పి డార్లింగ్. ఆల్ ది బెస్ట్ చెప్పినా లైట్ తీసుకుంటావు, కోపడదు. యా అంటే నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పినా నువ్వు సినిమా చూస్తావనే గ్యారంటీ లేదు. సో అందుకే ఈ సుత్తి మాటలు నేను పట్టించుకోను. యా నా డేట్స్ ఖాళీగా ఉంటే చూస్తాలే డార్లింగ్. ఎస్, ఇది కరెక్ట్ మాట. యా ఐ లైక్ యూ. ఇంతకీ నీ బాహుబలి ది ఎపిక్ సినిమా ఎలా రీచ్ అయింది ఆడియన్స్ కి, అది చెప్పు. చాలా బాగా రీచ్ అయింది డార్లింగ్. 2 పార్ట్లు కలిపి కొన్ని సీన్స్ యాడ్ చేసి కొన్ని తీసేసి బాగా ఎడిటింగ్ చేసి ట్రిమ్ చేసి వదిలే ఉండాలి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నాకైతే 2 పార్ట్లు చూడాలంటే చాలా బోరింగ్. అంతసేపు నేను థియేటర్ లో కూర్చోలేను. యా నీకు తాగుళ్ళు తిరుగుళ్ళు అమ్మాయిలు ఉండరు కదా డార్లింగ్, నీకు అలాగే ఉండదులే. కానీ శివ సినిమా గురించి చెప్పు డార్లింగ్. ఏముంది, అదే సినిమా కాకపోతే 4K క్వాలిటీతో మాడిఫై చేసి వదులుతున్నారు. నాకు సినిమా చూడాలని తెగ ఎక్సైటింగ్ గా ఉంది. యా 90s లో శివ సినిమా ఒక ప్రపంచం కదా డార్లింగ్. అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ని మార్చేసిందంట కదా. అవును, నువ్వు అప్పటికి చిన్న బచ్చగాడివి, నీకు అంత సినిమా నాలెడ్జ్ లేని టైం అది. నిజంగా శివ సినిమా అప్పట్లో దుమ్ము రేపింది. యా నాగార్జున గారు మీకు ఛాన్స్ ఇవ్వడం రియల్లీ గ్రేట్ డార్లింగ్. నేను ఆ విషయంలో నాగార్జునకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను.